సో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ విషయంలో మాత్రం చాలా అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయని కూడా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి అయితే రాకేష్ రెడ్డి అయితే నేరుగానే బయటకు వచ్చి ఆరోపించిన సందర్భం జరిగాయా నిజంగా? అలాంటిది ఏది లేదండి. అదే చెప్తున్నా, ఇవాళ నువ్వు అక్కడ ఉన్నటువంటి ఓట్లు కదా, ఇప్పుడు అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ చేసింది, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది అడ్మినిస్ట్రేషన్ ఇవాళ కలెక్టరు ఆర్డీఓ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. నీకేమైనా సమస్యలు ఉంటే నువ్వు కంప్లైంట్ చేసుకో. ఎలక్షన్ కమిషన్ ఉంది, ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు తీసుకుంటుంది అంతే తప్ప ఇవాళ నీకు ఓట్లు రాక నువ్వు గెలవలేక ఇవాళ నువ్వేదో కేసీఆర్ మీరంతా కలిసి కాంగ్రెస్ మీద ఏదో బురద జల్లారే తీర్మానం మల్లన్న మీద ఏదో అవాకులు చెవాకులు పేరుతో ఏదో నువ్వు పెద్ద లీడర్ అవుతావు, అట్లాంటిది ఏది లేదు. ఏదైనా నేను అదే చెప్తున్నా, నీకేదైనా ప్రాబ్లం ఉంటే ఎలక్షన్ కమిషన్ మీద నువ్వు కంప్లైంట్ చేసుకో. ఎలక్షన్ కమిషన్ ఇవాళ నిన్న కలెక్టర్ గారు చెప్పారు కదా స్పష్టంగా, నువ్వు ఆ విధంగా చేయాలి. నీకు దమ్ముంటే ఎందుకు కంప్లైంట్ చేయలే? మరే నీ కంప్లైంట్ చేత కాదు కదా. అంటే వేగ్గా వచ్చి మాట్లాడినంత మాత్రంలో ఇవాళ అబద్ధాలు నిజాలు అయిపోతాయండి. అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటారా? అలాంటిది ఏది లేదు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా పట్టభద్రులు కలిసి ఓటేసి ఇవాళ తీర్మానం అనేది గెలిపిస్తారు. దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఇట్లాంటిది మాట్లాడుతారు. కానీ అది నిజం కాదు. మీకు దమ్ముంటే కంప్లైంట్ చేసి చట్ట ప్రకారం న్యాయ ప్రకారం మీరు పోరండి. ఎవరొద్దండి? ప్రజాస్వామ్యం ఇది కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ. మీలో గతంలో మీరు బీఆర్ఎస్ని పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు ఎక్కడ కూడా అట్లాంటిది లేదు స్వేచ్ఛగా. ఇవాళ మీకు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతుంటే ఆ స్వేచ్ఛ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో వచ్చింది కదా. గతంలో మీరు చూసి ఎవరైనా మాట్లాడితే మీరు మీడియా వాళ్ళు మీకు తెలుసు, చాలా సంవత్సరాల నుంచి మీరు కూడా మీడియాలో ఉన్నారు. ఎన్నడైనా కనీసం మీడియా ప్రశ్నిస్తూ కూడా ఏ విధంగా కేసీఆర్ మాట్లాడిందో మనకు తెలుసు, ఏ విధంగా అరెస్టులు జరిగినాయో మనకు తెలుసు. ఇవాళ ఆ స్వేచ్ఛ కూడా గతంలో మీకు లేకుండా ఇవాళ ఆ స్వేచ్ఛ ఉంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది బ్యూటీ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ నేను అంటున్నా. మీకే అని ఉంటే అట్లా చేయాలి, కానీ వేగ్గా ప్రచారాలు చేస్తున్నారు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు.